అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర. అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందార పర్వతమున కవ్వముగా చేసి వాసుకి అనే సర్పమును తాడుగా చేసి మందించు సమయమున ముందుగా ఉద్భవించిన ఆలాహలమును గాంచి భయం భ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును మింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠం మందు బంధించి గరళ కంఠుడై వెళ్ళెను. అందులకు సంతోషించిన దేవదానవులు మరలా క్షీరసాగరమును బంధించగా అమృత బండము లభించినది. ఆ అమృతమును గురించి దేవదానవులు వాదులాడుకొనచు యుద్ధమునకు సిద్ధము కాక జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతులారైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయమోహంబున బంధించి అమృత బండమును దేవతలకు అందించి వెడలుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయ లీలను గ్రహించిన వాడే మోహము నొందెను. మోహిని గడ్డంగా వాయరము ఒలగబోసిన పరమేశ్వరుని గాంచి ఆదమరిచి కవ్వించెను. అంతా హరిహరుల గాండ పరమేశ్వరులో జాలువారిన శ్వేత బిందువుల కలియుక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారురై ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడు అని నామకరణము చేసెను. తల్లి అయిన మోహిని తన కంఠం ముందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని, తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపై ఆధిపత్యము ప్రసాదించి భూతనాథుడని పిలిచారు. శివకేశ్వర తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మాలను శాసించుచు ధర్మశాస్త్రంగా ఖ్యాతి గడించెను. అలా ఉండగా మహిషాసురుని అకృతాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీ లక్ష్మి, సరస్వతి, పార్వతి దేవతల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసును సంహరించెను. తన సోదరుడి మరణవాత విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకాలను అల్లకొల్లము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వారము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమన్నగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు, అది ఆ హరిహరరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా హరిహరులకు కూడా సాధ్యపడని మీరే సెలవిప్పిరి కన్నా వాళ్ళిద్దరి జన్మించిన మానవుడు భూలోకాలలో నాపై జయించినట్లుగా వరమడిగాను. అందుకు సమర్థించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చాను. అంతా మహిషి హరిహరులకు సుఖముతో బాలుడు జన్మించును భూలోకముందు ఎలా జన్మించను, అది ఎలా సాధ్యమగును, అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు, అయినా నేను ఈ లోకమును వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళుదునే ఆజ్ఞముతో మహిషి ముల్లోకాలను అల్లకొల్లము చేయసాగెను. మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలు చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించిన భూతనాథుడికే ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోదాయముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆడంగలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించిన మన్మథ బాణములను వదిలి మహిషిని మోహపరమవశము చేశాడు. అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవంచాలకు లోబడి మహిషిని లోపరిచి భూలోకమందున అలుదా నది తీరమున తీసుకుని పోయి కామకేలి విలాసంలో మైపరిపించెను. కేరళ దేశమునందు పందాల రాజ్యము పాలించు రాజశేఖర పాండ్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరమ శివ భక్తుడు. ఆయన భార్య సాధ్విమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తులరారు. ఆయన వారికి చాలా కాలం వరకు సంతానము కలగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించి సంతానము కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రం మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీర అడవి ప్రాంతంలో క్రూర మృగాలు బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు. అంతలో పంబానది తీరమున సర్పము నీడన పవలించి ఏడుస్తున్న బాలుని గాంచినంతే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకొని ఈయన ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని కొనవచ్చి మహారాణికి అందించెను.
ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకొని అక్కున చేర్చుకొని ఆనంద పరవశురాలైంది. ఆ బాలుని కంఠమున మణిహారము దివ్య కాంతులు వెదజల్లుతున్న ఆ బాలునికి మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమేమో కానీ మొత్తానికి పందాల రాజ్యము సుభిక్షముగా ఉండెను. అంతేకాక పందాల రాణి కూడా గర్భము తాల్చి ఒక కుమారుని ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండెను. మణికంఠునికి 5వ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమానికి పంపిరి. అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పరంగతుడై గురుదక్షిణంగా గురుపుత్రికకు మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయంప్రాంతులు చేస్తున్న వారలు అనే బందిపోటు దొంగను ఎదుర్కొని అతని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెరు. మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెళ్లజల్లుతున్న మణికంఠును చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనమును తానే అధిష్ఠించాడేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనం అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు అనే నెపముతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి ఆజ్ఞముతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్యం మంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములను చేయించగా పరమేశ్వరుడు అడ్డుకొని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విషాహారమును పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గడుకుమంతుడు విషాన్ని తీసి అమృతము చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించునకు ఏ కుతంత్రాలు ఫలించలేదని నిరాశ నిస్పృహకు లోనే చివరి ప్రయత్నముగా మహారాణికి శిరోవేదన మొదలైందని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రబోలకు లోనే వారే మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వైద్యం నయమవుతుందని సెలవిచ్చారు. ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవరు అని మహారాజు చింతక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుకున్నటకై మణికంఠుడు ఆజ్ఞ అడగక మహారాజు కుంగిపోయాడు. పట్టువదని మణికంఠుడు మరీ మరీ ప్రతిమలాడి అడగక మహారాజు ఆజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందాల రాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విలుములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతము తెలిపెను. మహిషి ఆగడలు మితిమీరిపోయాయి. సంహరించుటకు తగిన సమయము ఆసనమైందని సెలవించాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడుకు మరియు దేవతలకు అభయమిచ్చి అలుదా నది తీరము వైపు పయనమైనాడు. అచ్చట దత్తాత్రేయుడు మగమహిషి రూపమును చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎక్కడకు వెళ్ళాడో తెలియని మహిషి రెక్కలు వేయించు వెతుకుచున్నది. ఆ సమయమున నారద మహర్షి మహిషి ఎదురై నిన్ను సమరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే మహా ఉగ్రలారైన మహిషి కారుడు గట్టిగా రాక్షసత్వంలో జూలు వదిలించి స్వామిని మానవ మంత్రుడిగా తలచి ఎదుర్కొనెను. వారిరువురు మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన 2 చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిర తిప్పుతూ అలుదా నది తీరమున పడవేశెను. అంతటా మహిషిలో నుండి శాప విమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమే స్వామివారి వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించగా ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారుణ్ణై సకల మానవాళికి రక్షకుడై ఉండెను కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమే పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడగగా మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవి నీవు కూడా నా పక్కనే మాలికాపురోత్తమగా వెలుగొద్ది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష ఉని వచ్చిన స్వాములను బాధించగా కాపాడి ఉండమని సెలవిచ్చెను. అప్పుడు మంజుమాతదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడగగా దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా 41 రోజుల దీక్ష ఉని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాట ఇచ్చారు.
మహిషి సంహారమును జరిగినందుకు ఆనందముతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి, మీరు మీ తల్లిగారికి కావాల్సిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చునబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంట రాగా స్వామివారు పందాల రాజ్యం చేరుతారు. అంతా ప్రజలు అందరూ భయం ప్రాంతులై ఉండగా పందాల రాజు ఎదురు వచ్చి ఆనందముతో మణికంఠుని కౌగలించుకొని, నాయనా మణికంఠ, నీవు సామాన్యుడివి కావు, దేవాంశ సంభూతుడివి. మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుత్రాంతరాలను మన్నించి రాజభార్యమును స్వీకరించమని ప్రార్థించెను. మణికంఠుడు అంగీకరింపక, నాకు అవసరం లేదు, ఆ రాజభార్యము తమ్ముడు రాజరాజునికి ఇవ్వండి, నా అవతారము పరిసమాప్తి అవుతుంది, మీ అనుమతి కొరకు వచ్చితనగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. అంతటా పందాల రాజు, అయ్యా, నీ అభిషేకము కోసము చేసిన ఆభరణములైనా స్వీకరించమనగా మహారాణి, అప్ప, మా తప్పులు మన్నించి మా వద్దే ఉండమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభిషేకము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా, అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ, నేను ఒక బాణము సంధిస్తాను, అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు 18 శిథులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదిన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసం చేయించిన ఆభరణములను నియమనిష్ఠులతో తీసుకొని వచ్చి పడునెట్టంబరి దాటి నా సన్నదిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రదాతనై వారికి జీవన సుక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు. స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబర తల్లి తపస్సు చేసిన స్థలమును ఎంచుకొని ఆ స్థలానికి శబరిమల అని పిలుచుటకు అదే చోట ఆలయమునకు ముందున 18 మెట్లతో పందాల రాజు రాజశేఖర పండితుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమే విలజల్లుతున్నాడు అయ్యప్ప స్వామి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.